హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసి అసలు విష్ణుమూర్తి వారు వామన అవతారం యొక్క కథ, దాని యొక్క రహస్యం ఏమిటి? ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని ఎంతో సపోర్ట్ చేసిన వారవుతారు. శ్రీ మహావిష్ణువు లోకరక్షణ దు దుష్ట శిక్షణ కోసమే వామన అవతారంలో వచ్చాడా? శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామన అవతారానికి ఉన్న ప్రత్యేకత వేరు. 3 అడుగులతో లోకాన్నన్నిటినీ జయించాడు. ఈ సందర్భంగా వామన అవతారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు వామన జయంతి జరుపుకుంటారు భక్తులందరూ. ఈ పవిత్రమైన రోజున విష్ణువు వామన అవతారంలో భూలోకంలో జన్మించాడని పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ మతంలో వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. విష్ణువు దశావతారాల్లో వామనుడి అవతారాన్ని 5వ అవతారంగా పరిగణిస్తారు. లోకరక్షణ, దుష్ట శిక్షణ కోసమే శ్రీహరి వామనుడి అవతారంలో భూలోకానికి వచ్చాడని, బలి చక్రవర్తిని కేవలం 3 అడుగులతో మట్టుబెట్టాడని చెబుతారు. ఇదిలా ఉండగా హిందూ మత విశ్వాసాల ప్రకారం వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వామనుడిని ఆరాధించడం ద్వారా తాము చేసే పనులన్నిటిలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతారు. ఈ సందర్భంగా వామన అవతారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వైరోచనుని పుత్రుడైన బలి చక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్రలోకాన్నన్నిటికీ ఆక్రమిస్తాడు. స్వర్గం మీద దండయాత్ర చేస్తున్న మహాబలిని ఆపడం ఎవరి తరం కాకుండా పోతుంది. దీంతో దేవతలంతా చెల్లాచెదురైపోతారు. ఆ సమయంలో దేవుళ్ళందరూ శ్రీహరి వద్దకు వెళ్ళి శరణు వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి భాద్రపద మాసంలో శుక్లపక్షం శుద్ధ ద్వాదశి నాడు వామనుడిగా జన్మిస్తాడు. ఆ రోజు నుంచి బలిచక్రవర్తిని మట్టుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు వామన జయంతి అయితే వస్తుంది. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని మనవడు బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేయటానికి వామనుడు 3 దశల్లో 3 లోకాలను స్వాధీనం చేసుకుంటాడు. శ్రీ మహావిష్ణువు 4 అవతారాలలో మత్స్యావతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం జంతు రూపాల్లో దర్శనమిస్తారు. ఆ తర్వాత మొదటిసారిగా మానవ రూపంలో వామన అవతారం అయితే ఎత్తుతాడు. ముల్లోకాలలో 3 అడుగులతో ఒకరోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. ఆ సమయాన్ని అదనుగా భావించిన శ్రీ మహావిష్ణుమూర్తి ఓ చిహ్నాని బ్రాహ్మణుడి వామన రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు. అక్కడ తనకి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు. వామనుడు తనకు యాగం చేసుకునేందుకు 3 అడుగులు కావాలని అడుగుతాడు. అంతేనా అని వెంటనే దానికి అంగీకరిస్తాడు. అప్పుడు వామన రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు. వెంటనే ఆ విషయాన్ని బలిచక్రవర్తికి చెబుతాడు. అయితే అప్పటికే తాను మాట ఇచ్చేశానని, ధన మాన ప్రాణాలపై ఉన్న ఆశతో మాట వెనక్కు తీసుకోలేనని చెబుతాడు. తన మాట వినకపోవడంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని రాజ్యం కోల్పోమని శపిస్తాడు.
శుక్రాచార్యుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా బలిచక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం వామనుడి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుంటాడు. వామనుడి కోరిక మేరకు 3 అడుగులు దానమివ్వనన్నట్లు ప్రకటించి కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తుంటాడు. ఆ కార్యాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. దీన్ని గ్రహించిన వామనుడు అక్కడున్న ఓ దర్భపుల్లతో రంధ్రంలో పొడుస్తాడు. దీంతో శుక్రాచార్యుడు 2 కళ్ళను కోల్పోతాడు. వెంటనే వామనుడు దానం స్వీకరిస్తాడు. క్షణాల్లోనే 1 అడుగుతో భూమిని, మరో అడుగు ఆకాశంపై వేసి యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు. 3వ అడుగు ఎక్కడ వేయాలని బలిచక్రవర్తిని అడిగితే తన తలపై వేయమని చెబుతాడు. ఇక తన 3వ అడుగు బలి నెత్తిపై వేసి పాతాళంలోకి నెట్టేస్తాడు. అయితే బలిదానం గుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమి మీదకు వచ్చిన తన రాజ్యాన్ని చూసుకునేలా వరమిస్తాడు. 3 అడుగులతో ముల్లోకాలను జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడనే పేరు కూడా వచ్చింది. వామనుడు 3 అడుగులతో ఎందుకు అడిగాడంటే అవి సత్వర జ్యోతుల గుణాలని, సృష్టి స్థితిలయని సూచిస్తాయని పండితులైతే చెబుతున్నారు. బలి తన మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే. అందుకే వామన జయంతి సందర్భంగా శ్రీహరిని ఆరాధించిన వారు అహంకారాన్ని జయించి తమ బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. అందుకే వామన జయంతి వైష్ణవ ఆలయానికి వెళ్ళి శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులైతే చెబుతున్నారు. అంతేనండి ఈరోజు వీడియోలో శ్రీ మహావిష్ణువు వామన అవతారం అసలు ఎందుకు ఎత్తాడు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్. సో నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.